మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆదివారం అదృశ్యమైన ఆడ శిశువును పోలీసులు 24 గంటలు గడవక ముందే క్షేమంగా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా తక్కళ్లపల్లికి చెందిన కవిత అలియాస్ పద్మ అనే మహిళ పాపను కిడ్నాప్ చేసినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ వెల్లడించారు. పాపకు వ్యాక్సిన్ వేయించి తీసుకొస్తానని బెడ్ దగ్గరున్న బాలుని నమ్మించి పసికందును కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు ఈ కేసు వివరాలను వెల్లడించారు. టవర్ లొకేషన్ అన్ని వెరిఫై చేసుకుంటుండగానే మార్నింగ్ వరకు అందరూ ఒక 10 టీమ్స్ కష్టపడితే చాలా సక్సెస్ఫుల్. ఎందుకంటే ఆమెకు కొద్దిగా మెడికల్ కూడా మనం డిలే అయితే వాళ్ళకి తెలియదు ఎట్లయితే పాప ఆరోగ్యం మనకు తెలియదు. కాబట్టి చాలా మంచి కేసు అనేది మాకు కూడా సాటిస్ఫై పోలీస్ పరంగా. సిపి గారు కూడా చాలా నిమిషాలు కూడా పర్సూ చేశారు. అల్టిమేట్గా ఆటో డ్రైవర్లు ఏంటంటే ఒక మామూలుగా పాసింజర్ లాగానే ఎక్కింది. ఆటో డ్రైవర్లు ఎక్కలేదు. ఈవెన్ బస్సులో కూడా మేము ఏంటంటే బస్ ఎక్కిన తర్వాత బస్ నెంబర్ కూడా ట్రై చేసి ఆ బస్సు కండక్టర్లతో కూడా మాట్లాడి బస్ కండక్టర్ దాని మీద జన్మకుంట బస్ స్టాండ్ లో దిగాలి. 3-4 స్టాప్లలో మళ్ళీ బ్యాక్ వచ్చి జన్మకుంట ఇన్స్పెక్టర్ చూస్తే వేరే సబ్ స్టాప్ దగ్గర దిగింది. అక్కడి నుంచి మళ్ళీ వేరే డీవియేషన్ అట్లా అంతా సీసీ కెమెరాస్ మేజర్ రోల్. టెక్నికల్ ఎవిడెన్స్ దీంట్లో చాలా దాంతో చేయగలను. అందరికి బీహార్ రాష్ట్రానికి చెందిన నిర్మలాదేవి శనివారం రాత్రి ప్రసవం కోసం కరీంనగర్లోని మాతా శిశు కేంద్రంలో చేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చికిత్స కోసం నిర్మలాదేవిని ఆసుపత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో నిర్మలాదేవి భర్త మనోజ్ రామ్ బయటికి వెళుతూ పసికందు మంచం దగ్గర 7 ఏళ్ల కొడుకును కాపలాగా ఉంచాడు. కాసేపటికి తిరిగొచ్చిన మనోజ్ పాప కనిపించకపోవడంతో ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అందరూ కలిసి ఆసుపత్రి మొత్తం వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఓ మహిళ పాపను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. టెక్నాలజీ సాయంతో ఆమెను ట్రేస్ చేసి పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లో కిడ్నాపర్ని అదుపులోకి తీసుకున్నారు. పద్మకు రెండో వివాహమైన తర్వాత కూడా సంతానం కలగకపోవడంతో జమ్మికుంటలోని ఎర్రన్ రాజు జగ్గన్ రాజు అనే వైద్యుని సలహా మేరకు కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి నుంచి పసికందును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ లేదా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే పిల్లలను ఎత్తుకెళ్లడం ఈజీ అని డాక్టర్ సలహా ఇవ్వడంతోనే తాను కిడ్నాప్ చేసినట్లు పద్మ చెప్పడంతో పోలీసులు జగ్గన్ రాజును కూడా అరెస్ట్ చేశారు. పాపను తీసుకుని ముందుగా జమ్మికుంటలో డాక్టర్ జగ్గన్ రాజు వద్దకు తీసుకెళ్లిన నిందితురాలు వైద్య పరీక్షల అనంతరం తక్కళ్లపల్లికి వెళ్లిపోయింది. ఆమె ఎక్కిన ఆటోను ట్రేస్ చేసిన పోలీసులు తక్కళ్లపల్లిలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పాపను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. నిందితులపై నాన్ వేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. 3 months నుంచి భర్తకి దూరం ఉండటం వల్ల జమ్మికుంటలో పనిచేస్తున్నారు. అంతకుముందు కూడా ఇంజక్షన్ వేసుకోవడానికి పోతుండేది. ఈ ఐడియా ఇచ్చింది 1 week క్రితమే. నాకు పల్లెలు కావాలనేసరికల్లా ఈ 1 week క్రితం మధ్యలో ఒక ఇంజక్షన్ వేయించాలన్నమాట. అక్కడ దొరికి ఇక్కడ వాడి ఐడియా మీదనే వచ్చింది. మళ్ళీ ఆ పాపను తీసుకొని మళ్ళీ అక్కడికే పోయింది. 363, 363A, 365 అడ్మిషన్ మైనర్ గార్డెన్ అంటే లాఫుల్ గార్డియన్షిప్ చిన్న పాప నాన్ అవైలబుల్ కేసెస్